ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాశారు. అందులో ఉన్న వివరాలు చూసినట్లయితే ఇప్పటికే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్ అయితే అమలవుతుంది. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి అంటే ఏపీ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ స్కీమ్ అనేది ఏ విధంగా అమలు చేయనున్నారంటే తెలంగాణలో ఏ విధంగా అమలవుతుందో అదేవిధంగా ఈ స్కీమ్ అనేది ఏపీలో కూడా అమలు చేసే అవకాశం ఉంది అన్నట్లుగా అయితే రాశారు. ఇక తెలంగాణలో ఏ విధంగా అమలు చేస్తున్నారంటే ఇప్పుడు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినట్లయితే వారికి ఎన్ని కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తున్నారో అన్ని కిలోమీటర్లకి కూడా టికెట్ అయితే ఇస్తున్నారు. కానీ అక్కడ అమౌంట్ వచ్చేసి 0 అయితే ఉంటుంది. ఇక ఆర్టీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఆ అమౌంట్ ఏ విధంగా తీసుకుంటారంటే ఇప్పుడు మహిళలకి టికెట్ అయితే ఇస్తున్నారు కదా 0 అమౌంట్‌తో. ఆ టికెట్ డేటా అయితే ఆర్టీసీ అధికారుల దగ్గర అయితే ఉంటుంది కదా! ఆ డేటాని అయితే ప్రభుత్వానికి అయితే అందజేస్తారు. అంటే ఆ డేటా అనేది ప్రభుత్వం అందుకున్న తర్వాత మహిళలు ఎన్ని కిలోమీటర్లకైతే ఈ ప్రయాణం అనేది చేశారో అన్ని కిలోమీటర్లకి కూడా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం వచ్చేసి ఆర్టీసీకి అయితే రీఎంబర్స్మెంట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది జిల్లా పరిధిలోనే అమలు చేస్తారా లేదంటే రాష్ట్రం మొత్తం మీద అమలు చేస్తారా అని ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్టికల్లో అయితే మెన్షన్ చేశారు. అంటే ఉదాహరణకి మీ అడ్రస్ అనేది ఏ జిల్లా పరిధిలో ఉందో ఆ కొత్త జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారా? లేదంటే ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారా? లేదంటే రాష్ట్రం మొత్తం మీద ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు మహిళలకి అవకాశం కల్పిస్తారా అనేసి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్టికల్‌లో అయితే మెన్షన్ చేశారు.